సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మారమ్స్ గార్లపాటి హోమ్స్ ఫ్లాట్స్ ఫర్ సేల్. సంప్రదించండి 9662263353. హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజు అయితే చాలా టైట్ షెడ్యూల్ నడుస్తుంది. మంత్రులందరినీ ఒక్కొక్కరుగా కలుస్తున్నారు. అలా ఇక్కడ మనం చూడండి ఒకసారి. ఇక్కడ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గారిని అయితే కలిశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సన్మానించడం పోయి ఆయన తిరిగి సన్మానిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి. అది కూడా ఒక ఛత్రపతి రెఫరెన్స్ క్యాప్, ఛత్రపతి శివాజీ గారు యూజ్ చేసినటువంటి క్యాప్. అంటే అక్కడ మరాఠీ గాని వాళ్ళు ఎక్కువగా వాడేటువంటి క్యాప్ అది. అలాగే ఛత్రపతి శివాజీ గారి ఐడియల్ ఒకటి ఇవ్వటం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నార్మల్గా ఏంటంటే చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి తీసుకెళ్లి ప్రసాదం, తిరుపతి ప్రసాదం, షాల్వానో ఒక బొకేనో ఇచ్చి, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కోటిపల్లి బొమ్మలు ఇలాంటివి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి, సార్ మేము ఇలా మా దగ్గర ఉన్నాయి, మాకు ఇలా ఏదైనా నిధులు ఇవ్వండి, మేము డెవలప్ చేయండి, ఇంకోటి చేయండి అని అడుగుతారు. బట్ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళితే ఆయనకి కేంద్ర మంత్రులు సన్మానం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇప్పటిదాకా నాకు తెలిసి ఏ ఒక్కరికి దక్కనటువంటి అరుదైన గౌరవం పవన్ కళ్యాణ్ గారికి. బీజేపీ ఎంత పవన్ కళ్యాణ్ గారికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా మనం చూడొచ్చు. అంటే వీళ్ళు ఆల్రెడీ గతంలో ఆంధ్ర ఎన్నికలప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారే ఎన్డీఏ కూటమికి దగ్గరుండి తీసుకొచ్చి టీడీపీతో కలిసి వెళదాం, మనం వెళ్లాల్సిన అవసరం ఉంది, ఇది రాజకీయ లాభం కోసం కాదు, దేశ ప్రజల రాష్ట్ర ప్రజల సంరక్షణ కోసం. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇంకా అప్పుల్లో కూరుకుపోతుంది, ఇంకా వెళ్ళిపోతే ఇంకొక 5 ఏళ్ళు అంటే చాలా ఇబ్బంది పడతారు. దయచేసి నీ కోసం, నా కోసం, లేదంటే వ్యక్తిగతంగా పార్టీల కోసం కాదు, ప్రజల కోసం ఒక్కసారి కలవండి అని చెప్పి అప్పుడు చూశారు. నీ చివాట్లు పెట్టిన పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు. ఎన్ని చివాట్లు పెట్టినా బీజేపీ పెద్దల నుంచి వచ్చినా కూడా, లేదు సార్ నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి, నా మాట వినండి అని జన సైనికులకి చెప్తున్నారు. ఒక పక్క ఢిల్లీ పెద్దలకి చెప్పుకుంటున్నారు. ఆయన నిలబెట్టారు, గెలిపించారు. ఢిల్లీలో అక్కడ ఆ పార్టీని మళ్ళీ కేంద్రంలో నిలబెట్టడానికి కూడా అదే చాలా ఇంపార్టెంట్ అయింది. సో అదేవిధంగా మహారాష్ట్రలో ఎన్నికలప్పుడు ఇక్కడతో ఆ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత, లేదంటే ఆ ప్రచారం రోజున చూసిన నిజంగా మామూలుగా లేదు. అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి. ఈయన ఇక్కడ లోకల్ కాదు, ఈయన లోకల్లో కాదు, నేషనల్ గా వాడాల్సిన క్యాండిడేట్ ఈయనని మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా. అలాగే బీజేపీకి మంచి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. నాకు తెలిసి ఎంతో మంది ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉండుండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నంత స్వేచ్ఛ, లేదంటే ఒక నిజాయితీగా ఆయన మాట్లాడే తత్వం కావచ్చు, అన్నీ కూడా బీజేపీ పెద్దలు గమనించారు. ఒక మంచి మిత్రుడు, ఒక నిజాయితీ గల మిత్రుడు ఎవరైనా ఉన్నారు బీజేపీ కంటే కేవలం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవరైనా సరే. ఆయన కాదని ఏది చేయరు. ఇప్పుడు నాకు తెలిసి ఒక పవర్స్ అన్ని కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమికి సంబంధించి సెపరేట్ పోస్ట్ కూడా ఒకటి ఇస్తారు అని కూడా చెప్తున్నారు. అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి కీలక బాధ్యతలు ఇస్తారు. రేపు బీహార్ ఎన్నికల్లో కావచ్చు, తమిళనాడు ఎన్నికల్లో కావచ్చు, ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారిని దానికి సంబంధించి ఏం చేస్తే ఏం మాట్లాడితే బాగుంటుంది, అక్కడ ఎలా వెళ్ళాలి, స్ట్రాటజీస్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగి తెలుసుకునే పరిస్థితికి ఇప్పుడు కేంద్ర పెద్దలు వచ్చేసారు. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తే ఆయన సన్మానం చేయాల్సిన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. ఎందుకంటే ఆల్రెడీ చూశారు, 2 ఎన్నికలు చూశారు, ఆంధ్ర మహారాష్ట్ర చూశారు, ఇప్పుడు మహారాష్ట్రలో చూశారు, రేపు పొద్దున ఇంకా చూస్తారు. ఆయన పవర్ ఏంటో ఒక ఛత్రపతి శివాజీ ఆదర్శవంతుడిగా అయితే ఆయన అయితే కనపడుతున్నారు. ఎందుకంటే సనాతన ధర్మం అనేది భారతదేశానికి వెన్నుముక లాంటిది. అలాంటి సనాతన ధర్మాన్ని ప్రపంచం అంతా ముందుకు తీసుకువెళ్దాం అనుకుంటుంటే, కానీ భారతదేశంలో దీన్ని తుదముట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొంతమంది వ్యక్తులతో, కొన్ని ప్రభుత్వాలతో కలిసి. సో ఇది పవన్ కళ్యాణ్ గారికి నచ్చల. బీజేపీ ఉండగానే అది సాధ్యం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వెనకాల ఉన్నప్పుడే అది ఇంకా ఎక్కువగా మనం మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది. బీజేపీకి ఇప్పుడు మోదీ గారు, అమిత్ షా గారు, అలాగే
అటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎలాగో ఇంకొక పక్క పవన్ కళ్యాణ్, అంటే నలుగురు చాలా కీలకమైన కనపడుతున్నారన్న. 4 పక్కలా కూడా, అటు ఒక పక్క గుజరాత్ ఏమో అమిత్ షా గారు ఉంటారు, మోదీ గారు ఉంటారు, ఇంకో పక్క ఉత్తరప్రదేశ్ లోనేమో యోగి ఆదిత్యనాథ్, కింద మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి, ఆయన సౌత్ ఇండియానే కాదు ఇప్పుడు మొత్తాన్ని కూడా ఆయన భుజాల మీద మోయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్ గా ఆయనకి నాకు తెలిసి ఒక కీలక బాధ్యతలు ఇవ్వడానికి ఇదంతా కూడా ఒక సూచకంగా మనం చూసుకోవచ్చు. అవునన్నా. అదేవిధంగా మన ఏపీ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఈ రోజు చాలా టైట్ షెడ్యూల్ నడుస్తుంది. ఎందువల్ల ఆయన కలిసే ప్రతి వ్యక్తి కూడా కేంద్ర మంత్రుల గురించి, అటు ఈయన ఇప్పుడు మన టూరిజం మినిస్టర్, అలాగే జనవరుల శాఖ కావచ్చు, లేదంటే ఆర్థిక శాఖ కావచ్చు, అంటే బడ్జెట్ మినిస్టర్, ఏమి ఆంధ్రప్రదేశ్ కి కావాలో పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగా తెలుసు. టైం వేస్ట్ చేయట్లేదు అన్న. ఎక్కడ టైం వేస్ట్ నా కేసుల గురించి, లేదంటే మా వాడికి ఈ కాంట్రాక్ట్లు ఇవ్వండి, అవి ఇవ్వండి, వీటి గురించి అసలు లేదు. ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చారు వాళ్ళ ఎంపీలకు కూడా, మీరు వెళ్ళేది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి మాత్రమే మాట్లాడాలి, దానికి సంబంధించే మీరు ఎవరినైనా కలవాలి, మీరు వ్యక్తిగత పనుల గురించి ఇక్కడ దీన్ని యూజ్ చేసుకుంటే మాత్రం కుదరదు అని గతంలోనే చెప్పేశారు. సో ఇప్పుడు ఆయన ఎందుకు తప్పు చేస్తారు? డెఫినెట్ గా ఆయనకేం అవసరం ఉంది? ఆయనకేమన్నా ఫ్యాక్టరీలు ఉన్నాయా, లేదంటే ఏమన్నా కాంట్రాక్ట్లు కావాలా, ఇంకోటి కావాలా? ఆయన ఏం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించే ఏ శాఖకు సంబంధించిన వాళ్ళందరితో కూర్చొని ఏ విధంగా డెవలప్మెంట్ అవుద్ది, ఏ విధంగా వాళ్ళకేమో అవసరం, బడ్జెట్ కానివ్వండి, నిర్మలా సీతారామన్ అడిగి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే రైల్వే శాఖ మంత్రి గురించి రైల్వే లైన్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ గారి వల్లే మేము అది తొందరగా చేయగలిగామని చెప్పి రైల్వే శాఖ మంత్రే స్వయంగా చెప్పడం కూడా మనం చూసాం. ఇప్పుడు ఎక్కడైనా మనం చూస్తే ఎవరైనా గెస్ట్ వస్తే వీళ్ళే బయటకు వెళ్తున్నారన్న. అంటే ఒక కేంద్ర మంత్రి స్థాయి ఉండి వీళ్ళు ఎప్పుడెప్పుడు కళ్యాణ్ గారు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఎన్డీఏ. చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక ఛత్రపతి శివాజీ లాగా ఇప్పుడు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఆయన చూశారు అంటే డెఫినెట్ గా వాళ్ళ మిగతా నాయకులందరిలో కూడా ఆ ఉద్దేశం ఉంటదిగా. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక బలమైన నాయకుడు, రేపు దేశానికే దేశ ప్రజలుగా ఉండేటువంటి ఒక నాయకుడు వస్తుంటే ఇంపార్టెన్స్ ఆల్రెడీ బీజేపీ ఇస్తుంది. సో డెఫినెట్ గా ఈయన ఫ్యూచర్ లో మన నాయకుడు, మనం ఆయన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవాలి, మన మీద ఆ చూపు పడాలి అనే ఉద్దేశం వాళ్ళకే వచ్చేసింది. ఆయన డిప్యూటీ సీఎం అనేది ఇక్కడ పదవి కావచ్చు, కానీ ఆయన స్థాయి ఇక్కడతో ఆగిపోయేది కాదు. పదవి మాత్రమే చిన్నది, కానీ ఆయన మనసు కావచ్చు, ఆయన ఆలోచన తీరు కావచ్చు, విశ్వవ్యాప్తంగా ఉండేటువంటి ఆలోచనలు. ముఖ్యంగా ఆయన డెఫినెట్ గా ఇప్పుడు ఎవరైతే మంత్రులు కలుస్తారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా 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 ఇంపార్టెన్స్ అనేది, నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే, ఈవెన్ మోదీ గారే ఆయనకి ఆంది అని చెప్పినప్పుడు తుఫాన్, రేపు మోదీ గారిని కూడా కలుస్తున్నారట పార్లమెంట్ లోనే ఆయన కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో డెఫినెట్ గా చాలా అంశాలు దీంట్లో పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చే అంశాలు. పవన్ సేవలు దేశ ప్రయోజనాలకు చాలా మెరుగుపడతాయని చెప్పి పెద్దలు అంటున్నారు. మరి నిజంగా డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఆయన గురించి ఆలోచించుకునే వ్యక్తి కాదు, ఆయన కుటుంబం గురించో లేదంటే ఆయన వ్యక్తిగత వ్యాపారాల గురించో సినిమాల గురించో ఆలోచించుకునే వ్యక్తి కాదు. ఆయన కేవలం ఒక నిజాయితీగా ఒక ప్రజల కోసం బ్రతుకుతున్నటువంటి మనిషి, కేవలం ప్రజల కోసమే బ్రతుకుతున్నటువంటి మనిషి. అన్నీ వదిలేసి ఒక టాప్ లెవెల్లో ఉన్నటువంటి హీరోగా ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవన్నీ వదిలేసి తెలుగు సినిమా ప్రజల కోసం వచ్చేసారు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చాలా మంది ఆయన్ని ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే ఒక దేవుడి కింద చూస్తున్నారు. మరాఠీ ప్రజలు ఒక ఛత్రపతి శివాజీ లాగా ఎలా చూస్తున్నారో రేపు రాబోయే తరానికి భారతదేశానికి ఆయన్ని అలాగే ముందుండి నడిపించాల్సిన అవసరం కూడా ఉంది. ఆయనకి మంచి బాధ్యతలు ఇస్తే నిజాయితీగా పనిచేసే వ్యక్తి కాబట్టి అటు కేంద్రం కూడా మంచి అవకాశాలు ఇస్తుందని కూడా అనుకోవచ్చు. కళ్యాణ్ గారి నాయకత్వంలో భారతదేశం ముందుకు వెళ్తుంది. డెఫినెట్ 100% మామూలుగా ఉన్నది సార్. అంతేంటారా? ఏదైనా సరే, మొన్న ఎవరో చెప్పారు కదా కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని కొన్ని మాటలు, అంటే ఇప్పుడు ఆయన స్థాయి ఇక్కడది కాదు. ఇక్కడ ఆయన కంప్లీట్ ఇక్కడ నుంచి ఆయన నేషనల్కి వెళ్ళిపోయారు. మనం ఆయన రేపటి నుంచి
ఢిల్లీలోనో ఈ ముంబైలోనో లేదంటే ఇంకో చోట కలవాల్సిన పరిస్థితి కానీ ప్రజల అయిపోతుంది. సమస్యలు వినడానికంటే ఇక్కడ ఒక చెవి అయితే పెట్టారు జనవాణి. అది ఎప్పుడూ ఉంటది ఆయనకి అదే చెప్తున్నాను కదా, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా కానీ ఆయన మనసు మాత్రం ఇక్కడ ఆంధ్రప్రదేశ్. ఉంటది, ఇక్కడ ప్రజల సమస్యలు వింటూనే ఉంటుంది. అది ఇక్కడ తెలుగు ప్రజల మనసు, ఆయన మనసు అంతా ఇక్కడే ఉంటది, ఆలోచన తీరు మాత్రం మొత్తం అంతా తిరుగుతూ ఉంటది. సో డెఫినెట్ గా ఆయన ఆలోచనలు నిజాయితీగా ఉంటాయి, ఆయన ఆచరణ కూడా అదే నిజాయితీగా చేస్తారు. కాబట్టి చూద్దాం ఎలాంటి కీలక బాధ్యతలు ఇస్తారనేది కూడా చూడాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ.